హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూడబోయే ఈ వీడియోలో భీష్ముడు తన తల్లి సత్యవతిని బలవంతంగా తీసుకువెళ్లిన ఉగ్రాయుధుడిని ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. హస్తినాపురాన్ని ప్రదీపుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి 3 కుమారులు. వారిలో 2 రాజ్యాన్ని పరిపాలించలేమని అనడంతో ప్రదీపుడు తన చిన్న కుమారుడైన శాంతనుడిని హస్తినాపురానికి రాజును చేశాడు. శాంతన మహారాజు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు అక్కడ గంగాదేవిని చూసి ఇష్టపడి ఆమె దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకోమని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి తను ఏం చేసినా దానికి అతను ఎదురు చెప్పకూడదని అలా చెబితే అప్పుడు అతని నుంచి దూరంగా వెళ్ళిపోతానని షరతు పెట్టి శాంతన మహారాజుని పెళ్లి చేసుకుంటుంది. అలా వారికి పెళ్ళైన తర్వాత గంగాదేవికి ఒక మగపిల్లవాడు పుడతాడు. పుట్టిన వెంటనే గంగాదేవి ఆ పిల్లవాడిని నీటిలో పడేస్తుంది. కానీ అది చూసిన శాంతను ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. అలా గంగాదేవి తనకు పుట్టిన 7 పిల్లలను నీటిలో పడేస్తుంది. అలా తనకు పుట్టిన 8వ కుమారుణ్ణి నీటిలో పడేసేటప్పుడు శాంతనుడు అడ్డుకుని ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి తనకు పుట్టిన 8 మంది పిల్లలు ముందు జన్మలో అష్టవసులని ఒక శాపం కారణంగా వారు ఈ భూలోకంలో జన్మించారని చెబుతుంది. అంతేకాకుండా వారికి శాప విమోచనం కలగడానికి నేను ఇలా చేశానని శాంతనుడితో చెప్పి నువ్వు కోరుకున్నట్టుగానే 8వ కుమారుణ్ణి చంపనని చెప్పి శాంతన మహారాజు నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గంగాదేవి తనకు పుట్టిన 8వ కుమారుని పెంచి పెద్దవాణ్ణి చేసి తిరిగి శాంతన మహారాజు దగ్గరికి పంపిస్తుంది. అతడే దేవవృతుడు. ఇతడినే భీష్ముడు అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి శాంతనుడు సత్యవతిని చూసి ఇష్టపడతాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అతని తండ్రిని అడుగుతాడు. కానీ అతను శాంతనుడితో హస్తినాపురానికి తన కూతురుకు పుట్టిన పిల్లలే వారసులు కావాలని అడుగుతాడు. దానితో ఏమీ మాట్లాడక శాంత మహారాజు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. కానీ తన తండ్రి మనసులో ఉన్న విషయం తెలుసుకుని దేవవృతుడు సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి తన కుమార్తెను తన తండ్రికిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అంతేకాకుండా హస్తినాపురాన్ని తన కూతురి కడుపున పుట్టిన బిడ్డలే రాజులుగా ఉంటారని, ఈ జన్మలో తాను పెళ్లి చేసుకోకుండా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని అతనితో చెబుతాడు. అప్పుడు సత్యవతిని శాంతన మహారాజుకిచ్చి వివాహం చేస్తారు. వీరికి 2 పిల్లలు పుట్టిన తర్వాత శాంతన మహారాజు చనిపోతాడు. అదే సమయంలో ఉత్తర పాంచాల రాజ్యాన్ని ఉగ్రయుధుడు అనే రాజు పరిపాలించేవాడు. శాంతన మహారాజు చనిపోయిన తర్వాత సత్యవతిని ఉగ్రయుధుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఎందుకంటే ఆమెను పెళ్లి చేసుకుంటే హస్తినాపురం రాజ్యం తన సొంతం అవుతుందని అనుకుంటాడు. అలాగే తను అనుకున్నట్టుగానే తన సందేశాన్ని భీష్ముడికి పంపిస్తాడు. కానీ భీష్ముడికి అతడి యొక్క దురాలోచన తెలిసి పెళ్లికి ఒప్పుకోడు. అప్పుడే ఉగ్రయుధుడు సత్యవతిని అపహరించి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడే భీష్ముడు తన సైన్యంతో కలిసి వెళ్లి ఉత్తర పాంచాల రాజ్యంపై యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో భీష్ముడు ఉగ్రయుధుడిని సంహరించి తన తల్లిని అక్కడి నుంచి తిరిగి హస్తినాపురానికి తీసుకుని వస్తాడు. ఇలా భీష్ముడు తన జీవితాంతం హస్తినాపురం సింహాసనం కాపాడడం కోసం ఎన్నో త్యాగాలను చేశాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.